హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మే 27th అండ్ 28th తేదీలలో ఉన్నటువంటి సమగ్ర కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, 2024 మలేషియా మాస్టర్స్ విజేత ఎవరు? ఆన్సర్ వాంగ్ జీ. మలేషియా మాస్టర్స్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్రీడ. ఇందులో రన్నరప్గా పివి సింధు గారు నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్ర నిర్మాత ఎవరు? ఆన్సర్ పాయల్ కపాడియా గారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చి ఫ్రాన్స్లో జరిగింది. పాయల్ కపాడియా నిర్మించినటువంటి సినిమా పేరు ఆల్ వి ఇమాజినర్స్ ఎట్ ఎ లైట్. నెక్స్ట్ క్వశ్చన్, మునీబ్ అమీన్ భట్ నాసా యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడ్డారు. అతను ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫ్రెండ్స్, ఇక్కడ నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మునీబ్ గారు సైబర్ సెక్యూరిటీ విభాగంలో, డయానా ఎడుల్జీ మరియు వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ విభాగంలో, లియాండర్ పేస్ మరియు విజయ్ అమృత్ రాజ్ టెన్నిస్లో ఇటీవల నాసా యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగాళాఖాతంలో సంభవించిన తుఫానుకు రెమల్ అని ఏ దేశం పేరు పెట్టింది? ఆన్సర్ ఓమన్ దేశం. ఫ్రెండ్స్, ఇక్కడ రెమల్ అనగా అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. రెమల్ తుఫాన్ బంగాళాఖాతంలో సంభవించింది. ఇండియన్ ఓషన్లో మొత్తం 8 దేశాలుంటాయి. ఈ 8 దేశాలలో ఏదో ఒక దేశం ఈ రకంగా సంభవించే తుఫాన్లకు నామకరణం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం 23-24 సంవత్సరంలో గరిష్ట సంఖ్యలో ట్రాన్స్మిషన్ లైన్స్ని కలిపింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అణుభద్రతపై అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క 4వ అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ వియన్నా. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా 1957. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 178. దీని యొక్క ప్రధాన కార్యాలయం వియన్నా దేశంలో కలదు. దీనికి వచ్చిన ప్రస్తుత అధ్యక్షులు రాఫెల్ గ్రోడీ గారు. ఈ అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క 4వ అంతర్జాతీయ సమావేశం 2024 థీమ్ ఏమనగా సేవ్ ద ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా స్పోర్ట్స్ హాస్టల్ అండ్ ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ కంపెనీ యొక్క మొదటి బ్యాచ్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ పూణే. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క విజేత ఎవరు? ఆన్సర్ ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం రాయడం జరిగింది. ఫ్రెండ్స్, కోల్కతా నైట్ రైడర్స్. నెక్స్ట్ వన్, తమిళనాడు యొక్క సిఐడి ఏ దేశం నుండి డాన్సింగ్ కృష్ణ విగ్రహాన్ని తిరిగి తీసుకురానున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ థాయిలాండ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డాన్సింగ్ కృష్ణ విగ్రహాన్ని చోళుల కాలంలో తయారు చేశారు. ఇటీవల ఈ మధ్యనే ఛత్రపతి శివరాజ్ మహారాజ్ యొక్క ఆయుధాన్ని కూడా ఇంగ్లాండ్ నుంచి తిరిగి తీసుకురావడం జరిగింది. ఆ ఆయుధం పేరు భాగ్వక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల లిథువేనియా అధ్యక్ష ఎన్నికలలో ఎవరు గెలిచారు? ఆన్సర్ గీతానాస్ నౌసేడా గారు. ఈమెకి 74% ఓట్లు వచ్చాయి. ఫ్రెండ్స్, ఇక్కడ లిథువేనియా యొక్క రాజధాని విల్నియస్ మరియు లిథువేనియా యొక్క కరెన్సీ యూరో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల
ఉజ్బెకిస్తాన్ ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు ఎవరు? ఆన్సర్ దీపా కర్మాకర్. ఈ ఛాంపియన్షిప్ ఉజ్బెకిస్తాన్లోని టాష్కెంట్లో జరిగింది. దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, WHO ఇటీవల వాక్ ద టాక్ యోగా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ జెనీవా. ఫ్రెండ్స్, ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క స్థాపన సంవత్సరం 1948. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు. WHO యొక్క ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ టెడ్రోస్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2015 జూన్ 21వ తేదీన నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల తన అధ్యక్షుడి ఆలోచనల ఆధారంగా AI మోడల్ని ప్రారంభించింది? ఆన్సర్ చైనా. ఫ్రెండ్స్, ఇక్కడ చైనా రాజధాని బీజింగ్, కరెన్సీ యువాన్ మరియు అధ్యక్షుడు షీ జిన్పింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన చిరపుంజి జిన్ దేనికి సంబంధించినది? ఆన్సర్ మద్యము. ఫ్రెండ్స్, ఇక్కడ చిరపుంజి జిన్ అనేది ఒక రకమైన వైన్. ఈ స్పిరిట్ మేఘాలయ రాష్ట్రానికి చెందినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, PLFS సర్వే ప్రకారం జనవరి నుండి మార్చ్ 2024 వరకు అత్యధిక నిరుద్యోగం ఎక్కడ నమోదైంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫ్రెండ్స్, ఇక్కడ PLFS అనగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. నిరుద్యోగానికి సంబంధించిన ఈ రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ వారు జారీ చేస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం అత్యధిక నిరుద్యోగం జమ్మూ అండ్ కాశ్మీర్లో నమోదైంది. అక్కడ నిరుద్యోగం యొక్క శాతం 48.6%. రాష్ట్రాల పరంగా చూసినట్లయితే మొదటి స్థానంలో కేరళ 46.68%తో తక్కువ నిరుద్యోగం గల ప్రాంతంగా ఢిల్లీ నమోదైంది. ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్లో వేరే రాష్ట్రాల యొక్క ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. అత్యధికంగా ఉన్న రాష్ట్రం, అదేవిధంగా తక్కువగా ఉన్న రాష్ట్రాల పేర్లు మాత్రమే వెల్లడించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.